విశాఖ జిల్లా పెదుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలోని జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాష్ట్రంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల నాయకుడిగా పేర్కొంటూ ఆయనపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని పెయిడ్ ఆర్టిస్టులుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బు పంపిస్తూ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మతాల మీద కులాల మీద మాట్లాడించి తప్పులు మాట్లాడించి మళ్ళీ వాళ్ళు తప్పు చేసిన దానికి అరెస్ట్ అయితే ఇది ప్రభుత్వం తప్పుగా సృష్టించి ఇది ఒక మతం మీద దాడి, ఒక కులం మీద దాడి అనే విధంగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కులాల మతాల మధ్యలో ఆ గ్యాప్ పెంచే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీ అనాలా, లేకపోతే ప్రజలు తిరస్కరించిన పార్టీ అనాలా? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కుతంత్రాలకి రాష్ట్రం ఏమాత్రం బలి కాకూడదని మీ ద్వారా ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు మమ్మల్ని కలవటం జరిగింది. మరి గత కొంతకాలంగా ముందు విజయవాడలో ఓ రౌడీ షీటర్ సాయికృష్ణ అరెస్ట్ చేస్తే అతను మాయమైతే దాన్ని కాపులకి భుజాన్ని వేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించారు. పోలీసు వ్యవస్థ చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ షీటరు